అండ్ కచ్చే రాస్తే అనేది బేసికలీ మట్టి బాట. These things are carnivores. ఇంకా నెక్స్ట్ దే విల్ గో ఇంటూ అనదర్ ఫెసిలిటీ దేర్. ఏంటంటే ఆ చనిపోయిన జంతువులను గబగబా తినేస్తారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట. ఇవాళ మనం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్నారం విలేజ్లో స్టార్ట్ అయినటువంటి కచ్చా రాస్తాయికి అయితే వచ్చేసినాం. పదండి లోపలికి వెళ్ళిపోదాం. అయితే మనకి ఇక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. ఈ టికెట్ కౌంటర్లోనే మనము అన్ని ఫుడ్ ఇంకా టోకన్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. మనకి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 600 అయితే ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఒక బ్యాండ్ అయితే ఇస్తారు. పదండి లోపలికి వెళ్ళిపోదాం. టైం ఏమన్నా ఉంటుందా? అంతే ఒకటి 2 అవర్స్ వరకు 2 అవర్స్ ఉంటుంది. 600లో మొత్తం ఇంక్లూడ్. లోపల మీరు అనిమల్స్ టచ్ చేయొచ్చు, అనిమల్స్ ఫుడ్ కూడా ఫీడ్ చేయడానికి లోపల మీకు ఇస్తారు. టోటల్ సెక్షన్ వైజ్ గైడ్. ఈ 600 ఇంకా లోపల మీరు ఎక్కడ పే చేయడం అవసరం. ఓకే సో 9 to 12 1 స్లాట్, ఇది 1 to 5 ఒక స్లాట్ ఉంటుంది. ఇది 2 స్లాట్స్ ఉంటాయి. మార్నింగ్ వచ్చిన వాళ్ళకైతే మార్నింగ్ టైమ్స్ 9 to 12. ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు 1 to 5 o'clock వరకు ఉంటుంది. సాటర్డే సండేస్ 6:30 కూడా అవుతుంది. ఈవినింగ్ 9 to 6:30. కంటిన్యూస్గా మీకు చూస్తూనే ఉంటారు లోపల మా వాళ్ళు. థ్యాంక్ యూ. క్యాంటీన్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లోపలికి అయితే ఇవి వేయకుండా వెళ్తున్నాము. సో ఇక్కడైతే వర్మీ కాంపోస్ట్ పిట్ ఉందన్నమాట. వీళ్ళు ఇక్కడ ఉండే యానిమల్స్ యొక్క మాన్యూర్ తోటి ఈ వర్మీ కాంపోస్ట్ అయితే తయారు చేస్తారనమాట. ఎర్త్ వామ్స్ యూజ్ చేసి మనం కావాలనుకుంటే వీళ్ళ ఫార్మ్ షాప్లో మనం పాటింగ్ మిక్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ అయితే ఇక్కడ డక్ అండ్ గీజ్ అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు, వైట్ ఇంకా బ్లాక్ కలర్ డక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రెండు గడ్డి పోసలు ఇంతమంది తింటున్నాయి. సో బేసిక్గా ఈ ఏరియాలో అయితే మనకి సాగు చేసే జీవులు అయితే ఉన్నాయన్నమాట, డొమెస్టిక్ యానిమల్స్. సో బేసిక్గా ఇక్కడ షీప్, గోట్, డాంకీ ఇంకా కౌ అయితే ఉందన్నమాట. సో ఇవి మనకి రెగ్యులర్ లైఫ్లో చాలా ఉపయోగపడే యానిమల్స్ ఇవి.
ఈ బేసిక్ సవానా అంటే ఆఫ్రికా సవానా గ్రాస్ ల్యాండ్స్ అనమాట. సో ఈ టెరెస్ట్రియల్ లిజర్డ్స్ అండ్ ఇవి దే ఆర్ కార్నివర్స్. ఇది ఇంకా బేబీ అనమాట. ఇట్స్ ఓన్లీ అబౌట్ 1.5 feet 2 feetలోనే ఉందన్నమాట సైజు. ఇట్ విల్ గ్రో టు అబౌట్ 4.5 feet. ఓకే, అప్పుడు దాన్ని వేరే ప్లేస్ తీసుకున్నాం. దిస్ ఓన్లీ దిస్ థింగ్స్ ఆర్ కార్నివర్స్. ఈ ఇంకా చిన్నవి కాబట్టి వీఆర్ నాట్ గివింగ్ ఇట్ ఫర్ హ్యాండ్లింగ్. కొంచెం పెద్ద అయినాక దే బికమ్ కాన్ఫిడెంట్. చిన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు దాన్ని తినేయాలని చూస్తుంటుంది, ఇంక్లూడింగ్ వాటి పేరెంట్స్. ఓకే, సో దే వెరీ ఫైస్టీ. అవి కొరకనైనా కొరకుతాయి, లేదా పారిపోయినా పారిపోతాయి. అందుకని వీఆర్ నాట్ గివింగ్ దీస్ ఫర్ హ్యాండ్లింగ్. కానీ మీరు కానీ చూస్తే దాని మొహం ఇక్కడ కనపడుతుంది కదా, దాని ముక్కు కానీ చూసారంటే వెనకాల పక్కకు పాయింట్ అయి ఉంటుంది. అది ఎందుకనంటే అవి తవ్వినప్పుడు ముక్కులోకి మట్టి పోకూడదని వెనకాల పక్కకు ఉన్నాయన్నమాట. సో ఎవల్యూషన్ వైజ్ దే హ్యావ్ ఎవాల్వ్డ్ లైక్ దట్. సో దిస్ ఇస్ సవానా మానిటర్. ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ టేగూస్ కనపడుతున్నాయి. దీస్ ఆర్ అర్జెంటీనియన్ అనమాట, సౌత్ అమెరికన్. ఓకే, సో ఇవి ఇప్పుడు దే షైనీ కదా, కానీ అక్కడక్కడ మీకు దాని చర్మం కనపడుతుంది రాలిపి. అంటే దే గ్రోయింగ్ అండ్ పెరిగినప్పుడల్లా వాటి పాత చర్మం వదిలిపెట్టి దే గెట్ ఎ న్యూ స్కిన్ అనమాట. ఇవి కూడా దే గ్రో క్వైట్ బిగ్. సో బికాస్ దే ఆర్ ఆల్ బేబీస్ వీ హ్యావ్ కెప్ట్ దెమ్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ దే విల్ గో ఇన్ టు అనదర్ ఫెసిలిటీ దేర్ విచ్ ఇస్ బిగ్గర్ అనమాట. సౌత్ అమెరికా, అర్జెంటీనా. సో ఆఫ్రికా, అర్జెంటీనా. ఇది ఆస్ట్రేలియన్ స్పీసీ. దీన్ని బియర్డెడ్ డ్రాగన్ అంటారు. దాని గడ్డం ఉన్నట్టుంది కదా, అందుకని బియర్డెడ్ డ్రాగన్ అనమాట. ఈ చిన్నప్పుడు అవి రెండు కార్నివోర్స్. ఇది చిన్నప్పటి నుంచే ఆమ్నివోర్ ఉంటుంది, అంటే పురుగులు తింటుంది, ఫ్లవర్స్ ఇట్లాంటివి కూడా తింటుంది. ఇది ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫుల్ గ్రోన్ అనమాట. ఇప్పుడు దే టర్న్ ఇన్ టు వెజిటేరియన్ ఓన్లీ. అంటే ఇవన్నీ అంటే సాధు జీవుల ఇది రెండు కలిపి అవి రెండు మాత్రం క్రూర జీవులు అనమాట. ఇక్కడ మీకు బాల్ పైథన్స్ ఉన్నాయి. ఇక్కడ దాని కూసం ఉంది చూడండి, వదిలిపెట్టింది ఇక్కడ. ఓకే, అవి రెండు అక్కడ పండుకున్నాయి. పైన ఉండేది వదిలిపెట్టేసింది, రెండు ఉన్నాయి దాంట్లో. కింద ఇంకొకటి ఉంది, దాని ఇంకా చర్మం వదిలిపెడుతుంది. ఈ ఆఫ్రికా నుంచి వస్తుంది. అదే స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ పైథన్స్ అనమాట. కొండ శైలులో అన్నిటికన్నా చిన్నవి అనమాట. ఈ రెండు ఇంకా చిన్నవే. దిల్ గ్రో టు అబౌట్ 5 feet. మీరు తర్వాత లాస్ట్లో వాటిని పట్టుకోవచ్చు మీరు. అండ్ దే ఆర్ అబౌట్, ఇప్పుడు మీకు ఇచ్చేది అబౌట్ 3.5-4 feet ఉంటుంది. ఇంకా స్లోలీ ఇట్ గ్రో లిటిల్ బిగ్గర్ అనమాట. తాబేళ్ళు అంటే ఒకటే పేరు పెట్టేసినాం అన్నిటికీ. కానీ ఈ టెరాపిన్స్ ఈ నేల మీద పోగలుగుతాయి, నీళ్ళల్లోనూ స్విమ్ చేయగలుగుతాయి. ఈ అమెరికన్ స్పీసీ అనమాట. దీన్ని రెడ్ ఇయర్డ్ స్లైడర్ అంటారు. నాకు చెవు మీద అదే చెవుల్లాగా ఉన్నాయి కదా, అటు ఇటు ఎర్రగా, కానీ అది కలరే, వాటికి చెవులు ఉండవు. అంటే చెవులు రూడిమెంటరీ ఉంటాయి. అవి ఆల్బైనోస్. ఆల్బైనో అంటే బ్లాక్ పిగ్మెంటేషన్ ఉండదు అనమాట. సో ఇది వైల్డ్ వెరైటీ, అది ఆల్బైనో. ముట్టుకుంటారా వద్దా? దాన్ని మొహం ముట్టుకోకూడదు మా, ఎందుకంటే వాటి పళ్ళు అది నోరు ఇట్లా కటింగ్ మెషిన్ లాగా ఉంటుంది. ఈ నీళ్ళలోనూ నేల మీద తిరిగేవన్నమాట. వేరస్ ఈ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాయి. సబ్ అందరు బాగా దీంట్లో తాబేళ్ళు ఉన్నాయి, లోపలికి వెళ్ళిపోయినాయి. వాటికి తాబేల్ ల్యాండ్ మీద ఉండేవా. ఇక్కడ ఇగ్వానాస్ ఉన్నాయి. ఇవి కూడా మీరు యుల్ గెట్ టు హ్యాండిల్ దెమ్ అనమాట. ఈ ఆల్బైనోస్, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ఆల్బైనోస్. ఇక్కడ వీ హ్యావ్ ద బ్లూస్. ఉడుములాగా, కానీ వాటి అమెరికన్ వెజిటేరియన్ కజిన్స్. ఈ ప్యూర్ హర్బీవర్స్. లే అవి ఉట్టి గడ్డి, పూలు, పళ్ళు అయ్యే తింటాయి అన్నమాట. నాన్ వెజ్ తినవు, పురుగులు అట్లా ఏం తినవు. సో ఇక్కడ యూ కెన్ సీ బిగ్ వన్స్ అనమాట. దే ఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హర్బీవర్స్. అంటే వరల్డ్లో అతి పెద్ద
వెజిటేరియన్ లిజర్డ్స్ అన్నమాట. ఇక్కడ మీకు బ్లూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము షిఫ్ట్ చేస్తున్నాం కొన్ని. Meet me at twilight. Meet me at the same time the stars blink their eyes. Send me blank postcards. డేంజర్ చేప కదా. అందరూ మనం పిరానాస్ గురించి మాట్లాడంగానే ఏమనుకుంటారు, మనుషులు తినేస్తారు ఇట్లా. కానీ దే బేసిక్లీ స్కావెంజర్స్. ఇప్పుడు వీటితోటి ఇంకొక చేప కూడా ఉంది చూసారా కింద, ఆల్గేటర్. వాటిని ఏం చేయట్లేదు చూసారా. కానీ నేను ఒకవేళ ఇప్పుడు కొంచెం చికెన్ కానీ ఇచ్చినాను అనుకోండి, ఐ జస్ట్ గివ్ దెమ్ ఎ లిటిల్ చికెన్ అండ్ యూ విల్ సీ దట్ ఈస్ ఇట్ ఈస్ ఓవర్ ఇన్ నో టైమ్. ఓకే, లిటిల్ స్మాల్ పీస్. సో మనకు అన్ఫార్చునేట్లీ సినిమాల్లో విలన్ క్యారెక్టర్ లాగా ఇట్లా చూపిస్తారు. కానీ వీటి యాక్చువల్ రోల్ ఏంటంటే ఈ అమెజాన్ రివర్ నుంచి వస్తాయి. అమెజాన్ రివర్ చాలా పెద్ద నది. అది వర్షాకాలం పొంగుతుంది అన్నమాట బయటికి. అప్పుడు కొన్ని జంతువులు దాంట్లో పడి చనిపోవచ్చు. ఓకే, చనిపోయినప్పుడు మనకు ఒకవేళ మన ఓవర్ హెడ్ ట్యాంక్లో ఎలుక చచ్చిపోయింది అనుకోండి, మనం స్నానం ఏంటంటే ఆ చనిపోయిన జంతువులను గబగబ తినేస్తాయి. తినేసినప్పుడు ఉట్టి బోన్స్ మాత్రం మిగులుతాయి. అది నిదానంగా డీకంపోజ్ అవుతుంది. కానీ నీళ్లు పాయిజనస్ అవ్వవు. ఓకే, అందుకని దే ఆర్ యాక్చువల్లీ స్కావెంజర్స్ యాజ్ ఈ రైట్లీ సెడ్. నేచర్లో, ప్రకృతిలో మంచి చెడ్డ అనేది ఏముండదు, అంతా మంచటం. ఫేగస్ అంటే తినటం. ఈ మట్టిని నోట్లో తీసుకొని దాంట్లో ఏమైనా పురుగు పుట్ర ఏదైనా ఉందంటే తినేసి ఆయన మట్టి నూసేస్తాయి అన్నమాట. సో ఈ జియోఫేగస్, అందుకని మట్టి తినే చేపలు. దీంట్లో ఇంకొన్ని చేపలు ఉన్నాయి. అది చూడండి, ఒక చిన్న రొయ్యను తింటున్నాయి చూసారా ఇక్కడ చేప చచ్చిపోతే రొయ్యలు తింటాయి, రొయ్య చచ్చిపోతే చేపలు తినేస్తాయి. చిన్న చిన్న రొయ్యలు ఉన్నాయి దీంట్లో. మీకు ఈ కట్టెల మీద అంతా కనపడతాయి. అది అక్కడ ఎర్రగా ఒకటి ఉంది, అక్కడ కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో. ఇదంతా ఈ కట్టె మీద అంతా ఉన్నాయి. ఇక్కడ నాల మీద కొన్ని ఉన్నాయి. అంటే ఇది మీరు వేసారా? వేసాం మేము ఫీడ్ కూడా చేస్తాము. కానీ ఒకవేళ ఏజ్ అయిపోయినాక ఏదైనా పుట్టిన చనిపోవాల్సిందే కదా, ఆ సైకిల్ అయిపోయినాక చనిపోతే ఏంటంటే మేము క్లీన్ చేయాల్సిన పని లేదనమాట, ఒకదానికి ఒకటి తినేస్తాయి. ఇవి వచ్చి దీస్ ఆర్ కాల్డ్ హార్లీ. ఈ ఎర్ర లైన్ ఉంది కదమ్మా, వీటిని వచ్చి డానిసోని బాబ్స్ అంటారు. ఈ కేరళ నుంచి వస్తాయి. వీటిని క్వీన్ ఆఫ్ కేరళ అని కూడా అంటారు. ఓకే, కేరళ క్వీన్ ఆర్ క్వీన్ ఆఫ్ కేరళ. ఫ్రెష్ వాటర్ నది నీళ్ళతోటి. ఇవన్నీ ఫ్రెష్ వాటరే, మా దగ్గర సీ వాటర్ ఏం లేవు. ఈ కింద ఇవి ఉన్నాయి చూడండి, ఇట్లా లైన్స్ ఉండి, హారిజాంటల్ వర్టికల్ లైన్స్ ఉండి, వీటిని మెలన్ బాబ్స్ అంటారు. అవి గోవా, మహారాష్ట్ర, వెస్టర్న్ ఘాట్స్ నుంచి అన్నమాట. సో ఈ రెండు ఇండియన్ స్పీసీస్, ఇది ఇండోనేషియన్ స్పీసీ, దీన్ని రెయిన్బో బాబ్ అంటారు. అట్లాగే ఈ గ్లాస్ కంటుకొని ఉంది కదా, దాన్ని కూడా బోర్నియోలో వచ్చి అంటారు. బోర్నియో అంటే ఇదన్నమాట ఇండోనేషియా. సో ద 2 ఇండోనేషియన్ స్పీసీస్ అండ్ 2 ఇండియన్ ట్రాస్ అంటున్నారు. కానీ వీటిని యాక్చువల్లీ విడో టెట్రా అనేవాళ్ళు, ఎందుకంటే దే వెరీ డల్ లుకింగ్ సిల్వరీ గ్రే కలర్ ఫిష్ అనమాట. కానీ ఒక చైనీస్ సైంటిస్ట్ వీటిలోకి జెల్లీ ఫిష్ జీన్స్ ఇంజెక్ట్ చేశాడు. సో ఇవన్నీ యాక్చువల్లీ జెల్లీ ఫిష్ కలర్స్ అనమాట. సో దీస్ ఆర్ రికామినెంట్ DNA టెక్నాలజీ లేదా జెనెటిక్లీ మాడిఫైడ్ అనమాట. మన జిఎన్ చెట్లు క్రాప్స్ ఇట్లా, అట్లాగా దీస్ ఆర్ జెనెటిక్లీ మాడిఫైడ్ అనమాట. అంటే వీటి లైఫ్ టైం ఎంత ఉంటుంది? నార్మల్ అబౌట్ 4-5 years బ్రతుకుతాయి. కానీ వైల్డ్ కలర్ వచ్చి గ్రే సిల్వర్లో ఉంటాయి. కానీ ఇది హ్యూమన్స్ చేసిన కలర్ అనమాట. సో జస్ట్ ట్రైన్ టు షో వాట్ న్యాచురల్ కలర్స్ ఆర్ అండ్ వాట్ ఈస్ జెనెటిక్లీ మాడిఫైడ్ అనమాట. దీంట్లో ఇవి యాక్చువల్లీ గోల్డ్ ఫిష్ ఎక్వేరియం కాదు, ఇది యాక్చువల్లీ క్రే ఫిష్ ఎక్వేరియం. ఈ క్రే ఫిష్ అంటారు. ఫ్రెష్ వాటర్ లాబ్స్టర్ అనమాట. సో ఫ్రెష్ వాటర్ లాబ్స్టర్ని క్రే ఫిష్ అంటారు. సో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది.
అట్లాగే అక్కడక్కడ ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ దే ఆర్ కార్నివర్స్ అనమాట. అవి రాత్రి అప్పుడప్పుడు ఈ గోల్డ్ ఫిష్ని హంట్ చేస్తుంటాయి. కానీ వీ ఆల్సో ఫీడ్ దెమ్. వెనకాల ఫీడ్ అది ఉంది, దే కెన్ ఈట్. కానీ అట్ టైమ్స్ దే ఆల్సో హంట్ అనమాట. ఇట్స్ దర్ న్యాచురల్ బిహేవియర్. పోయి టాయిలెట్ పోయినప్పుడు ఇదే వీటన్నిటికి ఫీడ్ చేస్తాయి. ఇక్కడ కొత్త అక్కడ ఏంటంటే ఉడికిన లోపల దోపు పెట్టాము, ఇక్కడ ఏంటంటే పాకెట్స్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ జస్ట్ థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్ అండ్ ట్రైన్ టు డూ సంథింగ్ న్యూ. సో దీంతో ఏంటంటే ఇది స్వీట్ పొటాటో, గ్రీన్ ఉంది కదా, అది స్వీట్ పొటాటో. ఇది మాన్స్టర్, అది మనీ ప్లాంట్, ఇది మాన్స్టరా. సో డిఫరెంట్ సెమీ ఆక్వాటిక్ ప్లాంట్స్ పెంచుతున్నాం దీంట్లో. సో వీటి ఫిల్టరేషన్ అంతా ఇవే చేస్తాయి అన్నమాట. అసలు ఇది చూడండి, వాటర్ అంతా క్లీన్ ఉంది చూడండి. మీరు అదే ఎక్వేరియం కానీ పెట్టారంటే ప్రతి 2 రోజులు క్లీన్ చేయాలి. సో నమస్తే అండి, నా పేరు నందకిషోర్. అండ్ కచ్చే రాస్తే అనేది బేసికలీ మట్టి బాట, తెలుగు ట్రాన్స్లేషన్ మట్టి బాట. సో ఇక్కడ వచ్చిన ప్రతి మనిషికి మేము వీ వాంట్ టు ప్రకృతి పట్ల కొంచెం అవేర్నెస్ ఉండాలా, కొంచెం గౌరవం ఉండాలి, కొంచెం భయం కూడా ఉండాలా అనేది మాకు, అది నేర్పించాలనేది మా కోరిక. ఎందుకంటే ఈ రోజుల్లో మనం డబ్బులు బాగా సంపాదిస్తున్నాం. నేను చిన్నప్పుడు 5,000 రూపాయలు అంటే మంచి జీతం. ఈరోజు 1,00,000 రూపాయలు కానీ సంపాదిస్తే ఏ మూలకు పనికి రావట్లే. సో ఇక్కడ మీరు వచ్చినప్పుడు మీరు ఈ 2-3 గంటలు ఇక్కడ ఉన్నంతసేపు నేను మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతా, మీరు ఫోన్ చూస్తా కూర్చోరు. ఇక్కడ మీరు ఆ గొర్రెలు, మేకలు, పిట్టలు ఇక్కడ నడిచినంతసేపు ఫస్ట్ పిట్టల శబ్దం వినపడతానే ఉంటుంది. ఓకే, సో ద ఐడియా ఈజ్ మళ్ళీ మన బాల్యంలోకి పోవాలా, ఈ మట్టి వాసన రావాలా. సో వచ్చిన ప్రతి మనిషి మేము ఒక ఇత్తనం నాటాలని, ప్రకృతి పట్ల ప్రేమ ఉండాలనే ఒక ఇత్తనం నాటితే అది ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక వాళ్ళు మర్చిపోతారా అంటే అది చచ్చిపోతుందా ఇత్తనం, లేదా అది మహావృక్షం అయి పెరుగుతుందా అనేది సమయమే చెప్తుంది, టైం విల్ టెల్. బట్ మై ఐడియా ఇస్ టు సో అ సీడ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ నేచర్. అండ్ పిల్లలు ఎవరైతే ఈ జంతువులతోటి వీటితో పెరుగుతారో దాంతో వాళ్ళు ఎంపతి డెవలప్ అవుతుంది, సాటి మనిషి కష్టం నష్టం అర్థం చేసుకుంటారు. సో ఐ వాంట్ టు ఎడ్యుకేట్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ 20 రైతు ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటాయి. మనం అందరం సేవ్ ద ఫార్మర్ అంటాం, కానీ బెండకాయలు 20 రూపాయలు అంటే 10 రూపాయలకి బార్గెన్ చేస్తాం. 15 అది ఒకవేళ పోనీ వాడు 10 రూపాయలకి ఇచ్చినా మళ్ళీ 4 వంకాయలు వేస్తావా అంటాం. కానీ ఇక్కడ నా రైతులు గౌరవంతో ఒక ప్రైడ్ తోటి బతుకుతారు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వి టేక్ కేర్, వాళ్ళ హాస్పిటల్ బిల్స్ అని ఉంటే వి టేక్ కేర్. అవన్నీ నేను ఎవరినో అడిగితే ఐ డోంట్ వాంట్ టు బెగ్. సో మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ టికెట్ డబ్బులతోటి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్. సో వీ డోంట్ ఆస్క్ ఫర్ డొనేషన్స్, యూ డోంట్ హ్యావ్ టు గివ్ అస్ ఎనీ డొనేషన్. జస్ట్ బై యువర్ టికెట్, కమ్ ఎంజాయ్ దిస్ స్పేస్ and the farmers will take you around, show you, talk to you, and it is cooperative. మీరు వస్తున్నారు, you are enjoying, they are living their life. It is a beautiful way of living. That is our culture. Thank you so much. సో ఇప్పటి వరకు మనం డొమెస్టిక్ యానిమల్స్, రెప్టైల్స్ అయితే చూసినాము, అక్వాటిక్ యానిమల్స్ కూడా కొన్ని చూసినాము. ఇప్పుడైతే మనం బర్డ్స్ని అయితే చూడబోతున్నాం అనమాట. ఏవియరీ ఎంట్రన్స్ ఇది. 10 లోపలికి వెళ్ళి బర్డ్స్ని చూసేద్దాం. ఎగురుతున్నాయి, ఎగిరిపోకుండా జాలి కూడా పెట్టేసారా?
అలా రెండు ఇలా రెండు పెట్టుకో. చెప్ సో ఇట్లా మనం బర్డ్స్ ని ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫార్మర్స్ అయితే మనకి ఇట్లా ప్రొవైడ్ చేస్తారు, చూస్తున్నారు కదా బాగా తింటున్నాయో. ఇక్కడ ఒకటి ఉంది. అట్లా వెళ్ళడానికి రాదన్నా, దాటడానికి రాదు, మళ్ళీ మీరు బయటకి నుంచి వెళ్ళాల్సి.
సో చూసినారు కదా, ఇక్కడైతే మన బర్డ్స్ తోటి ఆడుకోవచ్చు, వాటిని ఫీడ్ చేయొచ్చు, అండ్ అవి మన మీదకి ఎంత బాగా ఆడినవి చూడుతున్నారు కదా. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట. సో నెక్స్ట్ జోన్కి అయితే వెళ్ళిపోదాం రండి. మాకైతే ఒక 3-4 టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే కనిపించినాయి. మీరు మాకు కనిపించకుండా ఏదైనా వేరే ఏదైనా చూసి ఉంటే కామెంట్ బాక్స్లో మాకు చెప్పండి. సో ఇంత ఓపెన్ ఏరియాలో మనకైతే బర్డ్స్ని పెట్టడం జరిగింది. సో అవి పారిపోకుండానే కావచ్చు, ఇవైతే చాలా బరువు చైన్స్ అయితే వేశారనమాట. నాకే చెప్పడానికి చాలా టైం పడుతుంది. చెప్తాను సార్ మీకు. వీటిని అన్నిటిని మాలిస్ అని పిలుస్తారు. అండ్ మీరు ఇంట్లో హోమ్లో కూడా పెంచుకుంటారు ఎక్కువగా. ఇవి ఎక్వేరియంలో పెరిగే ఫిషెస్ అని వి విల్ కాల్ ఇట్. అండ్ మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతే యూ కెన్ జస్ట్ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ సైడ్. దే విల్ ఈట్ యువర్ డెడ్ స్కిన్ సెల్స్ సార్. మీకు డెడ్ స్కిన్ సెల్స్ని తింటుంది. డోంట్ మూవ్ యువర్ హ్యాండ్, జస్ట్ కీప్ లైక్ దట్. దే విల్ కమ్ మీ దగ్గరికి, అవి వస్తాయి. యూ కెన్ ఫీల్ ద టచ్ ఆఫ్ ద ఫిషెస్ కూడా. అవి ఎలా టచ్ ఉంటాయి. బయట పెడతారు కదా మ్యామ్. బట్ ఆ ఫిషెస్ వేరే, ఈ ఫిషెస్ వేరే. అవి ఎక్కువగా పెడిక్యూర్ చేస్తాయి. అండ్ అవి డాక్టర్ ఫిషెస్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇవి నార్మల్ ఫిషెస్, గప్పీస్ అని అంటారు, మాలిస్. ఇవి కూడా నార్మల్ జస్ట్ అలానే చేస్తాయి, నాట్ మచ్ బిగ్. హైడ్రాస్ అని పిలుస్తారు. అవి న్యాచురల్ గా ఫామ్ కాలేదు, ఆర్టిఫిషియల్ గా ఫామ్ అయినవి. ఎలా అంటే ఒక జెల్లీ ఫిష్ లో నుంచి క్రోమోసిల్స్ ని తీసుకొని దే హ్యావ్ ఇంజెక్టెడ్ టు ద టెట్రాస్. అలా అందులో ఇంజెక్ట్ చేసినందుకు ఇట్స్ లైక్ 20 కలర్స్ వేరియేట్ లో బయటకు వచ్చాయి సార్. యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ కలర్స్. మీరు క్వైట్ గా చూస్తే మీకు చాలా కలర్స్ కనిపిస్తాయి. ఇలా రొటీన్ గా చూస్తే కనపడదు. యూ కెన్ సీ ఏ బ్లూ కలర్ ఓవర్ దేర్, పర్పుల్ ఉంటుంది. అలా డిఫరెంట్ గ్లో ఆఫ్ కలర్స్ లో బయటకు వచ్చాయి సార్ ట్రీస్. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ వాటర్ ని ప్యూరిఫై చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ ఫిషెస్ వదిలేసిన డర్టీ, మన హ్యాండ్స్ పెట్టిన డర్టీ అయినా కానీ ఏ డర్టీ అయినా ఇది ఏం చేస్తుందంటే వాటికి ఫీడ్ అయిపోయి అండ్ దే విల్ రిలీజ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిల్టర్ చేసేసి ఒక మినరల్స్ ని వాటర్ లోకి వదులుతాయి సార్. అండ్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్. మీరు జూమ్ చేస్తే చెట్ల మీద మేము గడ్డి కట్టాము సార్ ఇక్కడ ఇలాంటిది. అది ఒక టైప్ ఆఫ్ గ్రాస్ సార్. అది రూట్స్ ఇందులోకి వెళ్ళిపోయి వీటిని ఎక్కువ పంప్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎక్కువ పంప్ చేసి ఫిల్టర్ చేసేసి ఈ వాటర్ని ఏం చేస్తుందంటే రెయిన్ వాటర్ లా కన్వర్ట్ చేస్తుంది. అందుకనే ఈ ఫిషెస్కి లైవ్హుడ్ ఎక్కువ పెంచడానికి వీ హ్యావ్ కన్వర్టెడ్ లైక్ ఇలా చేసాం, ఎకో ఫ్రెండ్లీ లాగా చేసాం. ఇవి మూస్ అంటే అండి, చూసినారా ఇవి ఎట్లా తింటున్నాయో. ఇది దీనికి ఏమో అయినట్టుంది పాపం. తినవా నువ్వు? హాయ్. We are into rabbit section అన్నమాట. So let's experience rabbits directly. Hi. Oi.
కూర్చో World's biggest bird we can. మనకి ఇప్పుడు మరకేస్తున్నాం. అయిపోయింది. చేసి we can. బాల్ పైథాన్ వెరైటీ ఆఫ్ పైథాన్. మిగతా కొండ చిలువలు అన్నీ కూడా 20 అడుగుల వరకు పెరగలుగుతాయి. ఇది ఓన్లీ 5 నుంచి 6 అడుగుల వరకు అదే చిన్న సైజ్ వస్తుంది అంతే. ఇంకా చిన్నది మన దగ్గర ఒకటే ఉందా ఇంకా వెరైటీస్ ఇంకా వెరైటీస్ లోపల వరకే. హ్యాండ్స్ అవుట్ రెండు ఇట్లా బయటికి పెట్టండి. జస్ట్ ట్రై టచింగ్ ఇట్. ఏం కాదు అంతే కామ్. అది మీదకి వచ్చినా ఏం భయపడకండి. బికాజ్ పెట్టినా అది దొరకదు. జస్ట్ కమెంట్ పైనకి పట్టు వెళ్ళడానికి చూస్తారు అంతే. क्या बोलते हैं वर्ल्ड का सेकंड लार्जेस्ट बर्ड कैसोएरी. कैश्मीर రియల్ గుడ్ అది या ఇది రియల్ నో ఇది అన్ఫర్టిలైజ్ ఇది ఫర్టిలైజ్ అందులోకి వస్తుంది అయితే ఏంటది ఇది ఇగ్వానా వరల్డ్ లార్జెస్ట్ హార్బివోరస్ ఇదట్లో ప్యూర్ వెజిటేరియన్ ఇది పెట్ నేమ్ ఇస్ పైనాపిల్ షీ ఈస్ 2.5-year-old baby right now. 2.5 year old. She can live up to 30+ years and she can grow up to 6 feet in there. And do you see a black spot over the forehead here? It is the third eye. This one. Yeah, this one is the third eye. It's like a photoreceptor. So while she's closing the two eyes, she can see from this eye also right now. సో ఇది గైస్ ఇవాళ మన వీడియో. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.